నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. అక్రమ మైనింగ్ లో దోచుకున్న బ్లాక్ మనీని ఎలక్షన్లకు తరలిస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి విమర్శించారు. పొదలకూరు మండలంలోని వరదాపురం రుస్తుం భారత్ మైన్లో కోట్ల రూపాయలు దోచుకున్న మంత్రి కాకాని అందిన కాడికి దోచుకుని ఆ బ్లాక్ మనీని ఎన్నికలకు ఉపయోగిస్తున్నారని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. గురువారం ప్రభగిరిపట్నం పంచాయతీ పరిధిలోని ఉలవరపల్లి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించి ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. గ్రామస్తులు దారి పొడవునా పొలవర్షం కురిపించి గజమాలతో సత్కరించారు. గ్రామంలో 15 కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఉలవరపల్లి గ్రామంలో 1-2 కుటుంబాలు తప్ప మిగతా వారంతా టీడీపీని వెన్నంటే ఉన్నారని సోమిరెడ్డి అన్నారు. పొదలకూరు తహసీల్దార్ పేదల అసైన్మెంట్ భూ పంపిణీలో ఏకంగా కొండలు గుట్టలకు కూడా పట్టాలిచ్చారని, అతనికి ఆ హక్కులు ఎవరిచ్చారో, నిబంధనలకు విరుద్ధంగా ఎలా ప్రవర్తించారో తేలుస్తామన్నారు. ప్రభగిరిపట్నం కందమూరు చెరువులకు దక్షిణ కాలువ నీరు వచ్చేలా చేస్తామన్నారు. జైహో బీసీ డిక్లరేషన్కు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తలచీరు మస్తాన్ బాబు, షేక్ జమీర్ బాషా, కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి, వెన్నపూస రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ దీంట్లో ఒక 14 కుటుంబాలు తెలుగుదేశంలో చేరారు. ఆల్మోస్ట్ గ్రామం, చిన్న గ్రామం వన్ సైడ్ అయిపోయింది. ఇంకా దీంట్లో ఏదో 1-2 కుటుంబాలు తప్ప ఇంకెవరు మిగలరా. లాస్ట్ టైం కూడా ప్రభగిరిపట్నం నాకు మంచి మెజారిటీ వచ్చింది, ఇంకా ఎక్కువ మెజారిటీ ఈరోజు వచ్చే పరిస్థితి ఉంది. దీంట్లో ఏంటంటే, నేను దక్షిణ కాలం నుంచి నీళ్లు తీసుకొచ్చాము, ఆల్తుర్తి నుంచి అమ్మవారిపాలెం చిన్న చెరువు దాకా తెచ్చాము. తర్వాత ఈయన ఎన్నికైనాడు, మధ్యలో నావూరుపల్లి, కనపర్తి అన్నిటికీ నీళ్లు తెచ్చాము. ఇక్కడ అమ్మవారిపాలెం పెద్ద చెరువు కింద కూడా ప్రభగిరిపట్నం ఆయకట్టు ఉంది. ఇక్కడ 3 చెరువులు ఉన్నాయి ఈ పంచాయతీలో. ఇప్పుడు ఉలవరపల్లి కూడా ఒక చెరువు ఉంది. అన్నీ కలిపి అమ్మవారిపాలెం పెద్ద చెరువు ఒక 200 ఎకరాలు, ఈ 3 చెరువులు కలిసి ఒక 350 ఎకరాలు, 550 ఎకరాలు ప్లస్ అదర్ ల్యాండ్ అంటే కాలువల్లోంచి పంప్ చేసుకొని పండించుకునేవాడు అంతా కలిసి 1000 ఎకరాలు పంట పండద్ది. ఈయన్ని రెండోసారి గెలిపించినందుకు పొదలకూరు మండలం నేను ఆయన పోటీ చేసుకుంటే అంతకుముందు ప్రభాకర్ రెడ్డి అయినా 3 సార్లు మెజారిటీ వచ్చినందుకు, ఆయన మంత్రి అయినందుకు పనిష్మెంట్ ఏంటంటే, ఇక్కడ అక్కడ దాకా నేను తెచ్చిన దాకానే దక్షిణ కాలం 20 ఏళ్ల తర్వాత ఆగిపోయిన చెరువు ఇంకేం తెచ్చేదిలే ఆపేసేసాడు. రెండోది ఏంటంటే, అక్కడ కందమూరికి కూడా నీళ్లు పోవాలా, అది కూడా ఆపేసేసాడు. ఈయన ఏం సాధించాడో నాకు అర్థం కాలే, ఎందుకు గెలిచాడో నాకు అర్థం కాలే. ఈ ఊర్లో మొత్తం సిమెంట్ రోడ్లు మేము వేయించాము. భోగ సముద్రం నుంచి ప్రభగిరిపట్నం ఎస్సీ కాలనీ 92 లక్షల రూపాయల పనులు చేశాము. పంచాయతీ బోర్డు బిల్డింగ్లు కట్టించాము. ఉలవరపల్లిలో బోర్ వేయించాము. సిమెంట్ రోడ్లు 2,26,00,000 లక్షల పనులు చేయించాము. నీరు చెట్టు 63,70,000 రూపాయల పనులు చేయించాము. ఇక్కడ అన్నిటికంటే CGFS ల్యాండ్ 114 మందికి 295 ఎకరాల 26 సెంట్లు ఇచ్చాం. రైతు రుణమాఫీ 82,19,000 చేశాం. 11 NTR ఇళ్లు కట్టించాం. చంద్రన్న బీమా 15,30,000 వచ్చింది. బీసీ కార్పొరేషన్ 18,90,000 రూపాయలు వచ్చి రుణాలు వచ్చినాయి. నేనేమంటానంటే, ఈయన వచ్చిన తర్వాత ఏం చేసినాడు అంటే, ప్రభగిరిపట్నం కొండలు లేపేశాడు. అంతకుముందు ఈయన అక్కడ రాయిలు వేస్తే శవం వేస్తే అనేది కొండలు లేచిపోయినాయి, గుట్టలు లేచిపోయినాయి, మొత్తం కుంభకోణాలు. కొండల మీద కూడా ఇప్పుడు మిగిలిపోయిన కొండలు కూడా ఆయన సొంత మనుషులకు పట్టాలు ఇచ్చుకుంటే, ఆ తహసీల్దార్లు, MROలు ఎట్ట పట్టాల కింద కొండల మీద ఎవరైనా సాగు చేసుకుంటుంటే వాటికి పట్టాలు ఇవ్వటంలో న్యాయం ఉంది. కొండలు గుట్టల మీద ఎట్టిస్తావు నువ్వు? 100 హెక్టర్లు ఎత్తేసాడు. సరితా మైకా మైన్ 54 ఎకరాలు మొదలు పెట్టేసేసారు. ఎక్కడ? మొన్న వరదాపురం నీ ఊరి పక్కన, ఇప్పుడు మరుపూరు నీ తోడేరు అనుకొని. అసలు ఏంది ఇంత దోపిడీదారు? ఏంది ఒక ప్రజాప్రతినిధి? ఏంది పచ్చి దోపిడీదారుడు? ఇది కరెక్ట్ కాదు. ఇది ఎన్ని చట్టాలు ఉన్నాయి. రేపు మేము అధికారంలోకి వస్తున్నాం. 2 నెలల్లో అన్ని ఎంక్వైరీ చేయించి ఎవడెవడు దోచుకున్నాడో, ఎవడు దాచుకున్నాడో వాళ్ళని జైళ్ళకు పంపించకుండా వదిలిపెట్టాం. మీ దగ్గర తిరిగి వసూలు చేయకుండా వదిలిపెట్టాం.
అది జరగబోయేది. అసలు ఆయన ఒక డైరెక్టర్ మైన్స్ డిఎంజీ ఉన్నాడా వెంకటరెడ్డి? గాడిదలు కాస్తున్నావా నువ్వు? కలెక్టర్ ఏం చేస్తున్నాడు? ఈ రెవెన్యూ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్స్లో కలెక్టర్ ఎస్పీ ఏం చేస్తున్నారు మీరు? నాకు అర్థం కావటం లేదు. ఇట్స్ అన్ఫార్చునేట్. ఇది కరెక్ట్ కాదు. అంటే ఎలక్షన్ కోసం మీరు వేల కోట్ల రూపాయలు దోచుకొని రేపు ఎలక్షన్లో పెట్టాలనే బ్లాక్ మనీ. ఈ గ్రామాల్లో పేదోడికి క్వాడ్జ్ తెల్లరాయి దోపిడీ, ఈ కొండల దోపిడీ, ఇదంతా బ్లాక్ మనీ. రేపు ఎలక్షన్లో దొల్లించాలని చూస్తున్నాడు కాకాని గౌతమ్కి. మీకు నిజంగా నిజాయితీ ఉంటే అట్లీస్ట్ 50% వాటిల్లో, ఆ వందల వేల కోట్లలో ఆ పేద కుటుంబాలు ఇప్పటికీ పేద కుటుంబాలు గుడిసెల్లో ఉండరు, ఇల్లు కట్టుకోలేకుండా. వాళ్ళకి ఏదన్నా కనీసం ఇస్తున్నారంటే పిల్లికి బిచ్చం పెట్టవు. పిల్లికి బిచ్చం పెట్టవు. నువ్వు మాత్రం సింగపూర్ హౌస్లో ఉంటావు, కరోనా టైంలో కట్టుకున్న సింగపూర్ హౌస్లో ఉంటావు. వాళ్ళకి ఆ ఇల్లు కూడా ఆపేసేసావు, బిల్లులు పేమెంట్లు ఆపేసేసావు. ఇటువంటి కిరాతకమైన మనస్తత్వం ఉండే ఒక ప్రజాప్రతిని నేను చూడలే. ఈ రెండు మైన్స్ మీద, భవానీ మైకా మైన్, సరితా మైకా మైన్, ప్రభగిరిపట్నంలో మైనింగ్లో జరిగే దోపిడీ, వీటన్నిటి మీద ఒక సిట్టింగ్ టీంని వేస్తాం. వీలైతే ఒక జడ్జిని వేస్తాం, ఒక రిటైర్డ్ జడ్జిని, హైకోర్టు రిటైర్డ్ జడ్జిని ఎంక్వైరీకి వేస్తాం. అందరూ కటకటాలు లెక్క పెట్టక తప్పదు. మంత్రి నుంచి డిఎంజీ నుంచి ఇక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్, తహసీల్దార్ అందరూ రెవెన్యూ ల్యాండ్ అది ఎవరి తాత సొమ్ము కాదు. అంటే ప్రజలకు సంబంధించిన భూమి. ఆయన ఎవరో వీర వసంతరాయల నుంచి వస్తే ఈడెత్తుతా ఉంటే గమ్ముగా ఏం చేస్తున్నావు? చెక్క పని చేసుకుంటావు. ఎంఆర్ఓ ఆఫీస్లో మండలం మ్యాజిస్ట్రేట్, మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు? అందుకని వదిలిపెట్టే ప్రసక్తిలా స్పెషల్ టీంని వేస్తాం. వీలైతే కోర్టును అప్రోచ్ అయ్యి జ్యుడిషియరీ సిట్టింగ్ జడ్జిని వేయిస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.